విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతివనం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. భారతదేశానికి రాజ్యాంగం అందించిన వ్యక్తులను గౌరవించుకోవాలి కదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్మృతివనంలో ఏ విధమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయో రాతపూర్వకంగా తమ ముందు ఉంచాలి అని ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ స్మృతివనం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తరపున వాదనలు వినిపించారు జడా శ్రవణ్ కుమార్. గత ప్రభుత్వం 450 కోట్లకు పైగా ఖర్చు చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు జడా శ్రవణ్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. మహేశ్వరి, విజయవాడ స్వరాజ్య మైదానంలో గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక పథకం ప్రకారం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీనిపైన అనేక సార్లు దళిత సంఘాలతో పాటు మహిళా సంఘాలు అలానే మేధావులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. విజయవాడ స్వరాజ్ మైదానంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహంతో పాటు స్మృతివనాన్ని పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీనిపైన ఒక డైరెక్షన్ ఇవ్వాలంటూ హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. భారతదేశానికి రాజ్యాంగం అందించిన వ్యక్తులను గౌరవించుకోవాలి కూడా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాదు ఈ కేసులో వాదనలు జడా శ్రవణ్ కుమార్ తన వాదనలు వినిపించారు. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంబేద్కర్ స్మృతివనాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, వివక్షతకు గురి చేస్తుంది అనే పదాలను కూడా వాడటం జరిగింది. నిధులు లేవన్న సాకు చెప్పి అంబేద్కర్ స్మృతివనాన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూడా కోర్టులో వాదనలు వినిపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్మృతివనం పైన దృష్టి పెట్టాలని కూడా ఆ రకమైన డైరెక్షన్ కూడా ఇవ్వాలని కూడా వాదనలు వినిపించారు. స్మృతివనంలో దీంతో కోర్టు అంబేద్కర్ స్మృతివనంలో ఏ విధమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయో రాతపూర్వకంగా తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. మహేశ్వరి. రైట్. థ్యాంక్ యూ అశోక్.